అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఈ చేనేత కార్మికులకు సంబంధించిన అంశాల మీద చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు చాలా సంక్షోభంలో కూరుకుపోతా ఉంది. మరి నాకు తెలిసినంత సమాచారం మేరకు ఈ లక్షలోపు రుణమాఫీ అనేది అమలు ప్రభుత్వం వచ్చినట్టు చెప్తా ఉన్నారు, కానీ క్షేత్రస్థాయిలో మరి చేనేత కార్మికులకు అందినట్లు ఎక్కడ కూడా దాఖలు కాలేదు. 33 కోట్ల రూపాయలు మాఫీ అయిందని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా అమలు కాలేదు. అదేవిధంగా ఈ నేతన్న భరోసా, ఈ జియో ట్యాగ్ చేసినటువంటి చేనేత కార్మికునికి 18,000 రూపాయలు, అనుబంధ కార్మికునికి 6,000 చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి పథకం కూడా అమలు కాలేదని క్షేత్రస్థాయిలో అర్థమవుతాం. అదేవిధంగా ఒక చిన్న అంశం ఏంటంటే, ఈ నేత కార్మికుడు వేసినటువంటి దాన్ని రాజ్కోట్ రకం పట్టు చీర చేనేత కార్మికుల నుంచి 8,050 రూపాయలకు కొనుగోలు చేసి అదే టెస్కో అధికారులు షోరూమ్లలో 14,000 రూపాయలకు అమ్ముతా ఉంటారు. కానీ కార్మికునికి వచ్చే వరకు ఇక దాదాపు 8,000 రూపాయలు మాత్రమే ఆ కార్మిక జంత. అంటే ఎంత వ్యత్యాసం ఉందనేది మనం అర్థం చేసుకోవాలని సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేనేత వస్త్రాల మగ్గాలపై మరి డిస్కౌంట్ కానీ అనేక రకాల ప్రభుత్వంకి వెళ్ళి ఏమాత్రం కూడా లేదు. అదేవిధంగా సహకార సంఘ ఎన్నికలు 2018తో కాల పరిమితి ముగిసింది. ఈ సహకార సంఘాలకు వెంటనే ప్రభుత్వం ఈ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని మీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఆనరబుల్ మినిస్టర్. ప్రభుత్వం నుంచి అమౌంట్ ఆ శాఖకి బదలాయించడం జరిగింది. అసెస్మెంట్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క కార్మికుడికి వాళ్ళ అకౌంట్లోకి ఈ రుణమాఫీ అనేది మార్చి లోపల పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం అన్ని కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి అన్ని అనుబంధ రంగాలకి సంబంధించినటువంటి సహకార సంఘాలకి ఎన్నికలు పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి గౌరవ సభ్యులకి మనం